హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి బీట్రూట్ ఫ్రై. ఈ బీట్రూట్ ఫ్రైని మనం చపాతీస్లో కానీ రాగి చపాతీస్లో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే రైస్కి సైడ్ డిష్లో కూడా బాగుంటుంది. సో దీని ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి అందులో 1 కప్పు దాకా బీట్రూట్ని ఇలా చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ముందుగానే ఒక అరగంట ముందు శనగపప్పుని ఇలా నానబెట్టేసి చేత్తో ఇలా తుంచితే ఇలా విడిపోవాలి. అంతవరకు నానిన తర్వాత ఈ వాటర్ మొత్తం సపరేట్ చేసేసి ఇందులో వేసేసుకోవాలి. 1 గ్లాస్ అంతా వాటర్ వేసేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ దాకా సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయాలి. ఇందులో వాటర్ వేసుకున్న క్లిప్ కొంచెం మిస్ అయిపోయింది. సో దీనికి సరిపడా వాటర్ వేసేసుకొని ఇలా కలిపేసి మూత పెట్టేసేయండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. ఈలోపు ఒక మిక్సీ బ్లెండర్ కానీ ఇలా చిన్న రోట్లో కానీ 5-6 పచ్చిమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇప్పుడు బీట్రూట్ ఉడికేసింది. ఇలా చేత్తో బీట్రూట్ ఇలా చిదిమితే మెత్తగా ఉడికిపోవాలి. అలాగే పప్పు కూడా ఇలా చేత్తో అంటే ఉడికిపోయింది. సో ఇప్పుడు వాటర్ అంతా ఇంకేంత వరకు ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో 1.5 స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, ఆవాలు ఈ రెండు వేయించుకొని ఇప్పుడు 1 స్పూన్ మినప్పప్పు అలాగే 1 స్పూన్ శనగపప్పు ఇవి కొంచెం వేయించుకోవాలి. ఇలా కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇందులో వేసి బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసేసి బాగా వేయించుకోవాలి. కంప్లీట్గా ఆనియన్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న బీట్రూట్ని ఇందులో వేసేసి ఇందులో ఉన్న పచ్చి వాటర్ పూర్తిగా పోయేంత వరకు ఆయిల్లోనే వేయించుకోవాలి. ఇదిలా వేయించేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే ఇప్పుడు ఇందులో మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇందులో ఉన్న పచ్చివాసన, బీట్రూట్లో ఉన్న పచ్చివాసన అలాగే పచ్చిమిర్చిలో ఉన్న పచ్చిదనం అంతా పూర్తిగా పోయేంత వరకు వేయించుకొని తర్వాత ఇందులో 1 కప్పు దాకా ఎండు కొబ్బరిని వేసి బాగా కలిపేసుకోవాలి. ఇదే టైంలో సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసుకొని టేస్ట్ చూసుకోవాలి. అంతే, టేస్టీగా ఉండే బీట్రూట్ వేపుడు రెడీ. ఈ బీట్రూట్ వేపుడిని చపాతీస్లో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.